ఓం వసుదేవమతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం అతసీ పుష్పసంకాంసం హరమాపురశోభితం రత్నకంసరకేయూరం కృష్ణం వందే జగద్గురుం కుటిలాళకిసరయుక్తం పూర్ణచంద్రాణి భావనం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం మందారగంధ సంయుక్తం చారుహాసం చపుద్భుజం బర్హి పించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం రుక్మిణీకేలి సంయుక్తం పీతాంబరసుశోభితం అవాస్తతులసీగంధం కృష్ణం వందే జగద్గురుం కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతురుద్ధాయ పఠేతం కోటిజన్మాకృతం పాపం స్మరణేన వినశ్యతి. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. కృష్ణం వందే జగద్గురుం. ఓం తత్సత్. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూపదర్శనయోగం ప్రారంభం. ప్రథమోధ్యాయః. సాయిరామ్. మనం ఎంతో ఆనందాన్ని కలిగించిన ఆ భగవంతుని దర్శనం, ఆ భగవంతుని విభూతులు, ఆయన తాలూకా శక్తులు, ఆయన తాలూకా వచనాలు, ఆయన ఏమేం చేశారో, ఆయన తాలూకా లీలలేంటి, ఆయన శక్తి ఏంటి, ఆయన ఎవరు అన్నది మనం విభూతి యోగంలో చాలా చక్కగా మనం తెలుసుకున్నాం. అంటే ఆ విభూతిలో కాకుండా మొట్టమొదటి నుంచి 7వ అధ్యాయం నుంచి 6, 7 అంటే 7, 8, 9, 10 ఇది 10వ అధ్యాయం మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ 10వ అధ్యాయం అన్నది విభూతి యోగం. నెక్స్ట్ మనం విశ్వరూప దర్శన యోగంకి వెళ్తున్నాం. అయితే ఇది 11వ యోగం. అంటే ఈ 10 యోగాల్లో భగవంతుడు ఎంత చక్కగా మనకు వివరించాడో అది చక్కగా మనం విన్నాం కూడాను. ఆయన ఎవరు అన్నది, ఆయనే ఆత్మస్వరూపుడు, ఆయనే అంతర్యామి, ఆయనే సర్వంతర్యామి, ఆయనే ఆది, అంతను ఆయనే, ఆయనతోనే అంతా ప్రారంభం అవుతుంది. అంటే ఈ విశ్వాన్ని రక్షించినవాడు, సృష్టించినవాడు, లయం చేసినవాడు అంతా ఆ భగవంతుడే. అది ఆ విషయాన్ని 10వ అధ్యాయంలో మనకు చాలా చక్కగా ఆయన వివరించారు. మనం విభూతి యోగంలో ఎంతో చక్కగా మనం దాన్ని ఒక్కొక్క శ్లోకాన్ని వివరిస్తూ భగవంతుడు కూడాను ఆయన తాలూకా విభూతులు ఏంటి అని ఆయన మనకి చాలా చక్కగా వినిపించారు. ఏంటి వినిపించాడంటే 7వ శ్లోకం వరకు భగవానుడు ఆయన యోగశక్తి, ఆటి మహత్యాలు,
చాలా చక్కగా ఆయన మహత్యాలేంటి, ఆయన యోగశక్తి ఏంటి, ఆయన తాలూకా శక్తి ఏంటి, అదంతను మనకి ఈ 10వ అధ్యాయంలో చాలా చక్కగా వివరిస్తూ, భక్తి యోగం అంటే ఏంటి, దాని తాలూకా ఫలితాలు ఏంటి అని కూడాను దాంట్లో వివరిస్తూ, ఆ తర్వాత అతని దివ్య విభూతులు ఏంటి అంటే, భగవంతుడు కృష్ణుడు అంటే అర్జునుడు కృష్ణుడు, అర్జునుడు వింటూనే ఉన్నాడు, ఇంకా వినాలనిపిస్తుంది, కృష్ణ ఇంకా నీ విభూతులు చెప్పు అనేసి. చూడు, నేను విభూతులు చెప్తాను, కానీ అన్ని విభూతులు చెప్పడానికి అవ్వదు, ఇందులో ఏవైతే ముఖ్యంగా ఉన్నాయో అవి నేను నీకు చెప్తాను, నువ్వు జాగ్రత్తగా విను. ఈ విభూతులు ఎవరైతే వింటారో వాళ్ళు చాలా భక్తిగా అంటే భక్తియుక్తులు అవుతారు, వారు నన్ను తెలుసుకుంటారు, నేను ఎవరు అన్నది వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకొని భక్తియుక్తంగా వాళ్ళు చాలా చక్కగా వాళ్ళ ప్రవర్తనలో మార్పు కలుగుతుంటుంది అనేసి ఆయన చాలా చక్కగా అది వివరణం జరిగింది. ఆ తర్వాత అతని విభూతులు యోగశక్తులు ఆ తాలూకా సమస్త బ్రహ్మాండం ఆయన చాలా చక్కగా మనం వినాలి. అంటే లాస్ట్లో ఏం చెప్పాడంటే, ఈ సమస్త బ్రహ్మాండం మొత్తం ఈ టోటల్ ప్రపంచమే కాదు, ఈ గ్రహాలన్నీ నా శక్తితోనే తిరుగుతున్నాయి, మొత్తం ఈ బ్రహ్మాండం అంతా నాదే అన్నీ తను వివరించి చెప్పాడు. అంటే ఆయన తాలూకా శక్తి ఏంటి, ఆయన తాలూకా ఏంటి అన్నది మనకి ఈ విభూతుల ద్వారా తెలుస్తూ, అర్జునుడు ఒక్కసారి కంపితమయ్యాడు. ఎంత యోగశక్తి, ఎంత శక్తిగల భగవంతుడు, ఈ ఈ ప్రపంచాన్ని సృష్టించిన భగవంతుడు ఆయన నా ఎదురుగా ఉన్నారా అని కృష్ణుడి వైపు ఒకసారి చూస్తూ ప్రార్థిస్తూ, నేను ఎంత అదృష్టవంతుడిని, నిజంగా నేను ఎంతో అదృష్టానికి ఇంకా నాకు ఈ జన్మ మనకి అవసరం లేదు అంటే, ఆ స్వయంగా భగవంతుడే ఎదురుగా ఉండి ఆయన విభూతులు చెప్తూ, నీ దగ్గర నేను ఉన్నాను అంటే నేను నేను మామూలు సామాన్య మానవుణ్ణి, నీవెవరు, నువ్వు భగవంతుడివి, అంతటి భగవంతుడు నా ఎదురుగా ఉండి ఇంతటి సామాన్యుడి మీద నువ్వు దయ చూపిస్తున్నావు అంటే ఇది ఎంత చక్కనైనది, నేనంటే ఏంటి, నేను ఏమీ లేదు, అలాంటిది నా యందు నువ్వు ఇంత దయచూపి నీ తాలూకా విభూతులు అంత చక్కగా నువ్వు వివరించి మొత్తానికి ఈ అధ్యాయాలన్నీ నువ్వు చెప్పుకొచ్చావే. సాంఖ్యయోగంలో ఆత్మ గురించి చెప్పావు, దానికి చావు లేదని, అంటే మానవుని తాలూకా రూపాలేంటి, దాని ఆత్మ అంటే ఏంటి, ఇవన్నీ ఎంత చక్కగా నువ్వు అక్కడ వివరించావు కదా. తర్వాత కర్మయోగం ఇచ్చావు, ఆ తర్వాత జ్ఞానయోగం అన్నావు, జ్ఞాన విజ్ఞాన యోగం అన్నావు, ఆ తర్వాత కర్మ సన్యాస యోగం అన్నావు, ఆ తర్వాత ఆత్మ సంయమ యోగం అన్నావు, ఆ తర్వాత అక్షర పరబ్రహ్మ యోగం, ఒక్కొక్కటి రాజగుహ్య యోగం, ఆ తర్వాత మనం ఇప్పుడు విభూతి యోగానికి వచ్చాము. ఈ మొత్తం అధ్యాయాల్లో అన్నీ నీ గురించి కొద్ది కొద్దిగా చెప్పుకొని వచ్చావు కదా. ఆఖరి విభూతి యోగంలో ఈ మొత్తం బ్రహ్మాండం అంతా నా శక్తితోనే నడుస్తుంది అని నువ్వు సెలవిచ్చావు, నాకు అంతకన్నా ఇంకేం కావాలి అని దాసోహం అవుతూ, అర్జున, కృష్ణ, నీవు ఇంతటి శక్తివంతుడివి, ఇంతటి వాడివి అని నువ్వు అన్నీ దీనిగా చెప్తున్నావు, కానీ నీ తాలూకా దివ్యశక్తిని, నీ తాలూకా
విశ్వరూపాన్ని నాకు చూడాలన్న కోరిక ఉన్నది అని అక్కడ ఈ శ్లోకాల్లో ఈ ఈ ఏది మనం 11వ అధ్యాయంలో ఉన్నాము. ఇది ఏంటిది? విశ్వరూప దర్శనం. ఈ విశ్వరూప దర్శనం ఒకసారి నాకు చూడాలని ఉన్నది అన్న కోరిక లోపల ఆయన తహతహలాడుతున్నాడు. ఎందుకు అంటే ఈ విభూతులు తెలుసుకున్నాడు. ఇంకా జ్ఞానం ఉన్నది అంటే అజ్ఞానం ఉంది, పూర్తిగా పోలేదు. కొంతవరకే ఆ అజ్ఞానం అనేది పోయింది, కానీ పూర్తిగా జ్ఞానం మాత్రం రాలేదు. ఈ జ్ఞానం రావాలి అంటే ఇంకా భగవంతుని తాలూకా విభూతులు వింటూ ఆయన తాలూకా శక్తిని నేను చూడాలి అన్న కాంక్ష, కోరిక ఇవి కలిగి ఆ భగవంతుని 2 చేతులతో ప్రార్థిస్తూ ఒక్కసారి నీ విశ్వరూపాన్ని నాకు చూపించవా అన్న ప్రార్థన కలిగించాడు. అది ఇక్కడ 11వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సింది. ఇది ఏంటి? విశ్వరూప దర్శన యోగం. అది అయితే ఇందులో ఫస్ట్ శ్లోకంలో మొట్టమొదట మనం శ్లోకం విందాం. మదన గృహాయ పరమం. చూడండి, మదన గ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంగీతం. గుహ్య మధ్య ఆత్మ సంగీతం. ఆత్మ గురించి చెప్పుకొచ్చాడు అక్కడ. ఆ ఆత్మ విషయాలు ఏంటి? మదను గ్రహాయ. ఏంటి మదన గ్రహ అంటే? అంటే నన్ను అనుగ్రహించడానికి, నన్ను అనుగ్రహింపదలిచి నువ్వు ఇవన్నీ చెప్తున్నావు. అంటే నా తాలూకా అజ్ఞానం పోవాలని నువ్వు ఇవన్నీ నాకు వివరంగా చెప్పావు కదా. నా అజ్ఞానం పోవాలని అంటే నా మీద నువ్వు దయతో ఇవంతా చెప్పావు అని చెప్తున్నాడు. అందుకే ఏంటంటున్నాడు? మదన గ్రహాయ పరమం గుహ్యమధ్యాత సంగీతం. అంటే గుహ్య అంటే గొప్ప గోప్యమైనది, చాలా సీక్రెట్, అంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్. దేని గురించి? ఆత్మ గురించి తెలియాలి. అది తెలుసుకోవడానికి ఇలాంటివన్నీ నువ్వు నాకు చెప్పుకొచ్చావు కదా అన్నాడు. ఆ తర్వాత ఏంటన్నాడు? మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత సంగీతం. సంగీతం అంటే విషయాలు. ఆ విషయాలన్నీ నాకు చెప్పుకొని వచ్చావు. తర్వాత ఏంటంటున్నాడు? యత్వయోక్తం వచస్తేనా మోహయం విగతో మమం. విగతో అంటే నా తాలూకా మోహం చాలా మట్టుగా క్లియర్ అయింది. పూర్తిగా క్లియర్ అవ్వలేదని చెప్పలేదు. ఏదైతే నేను మోహంలో ఉండి నేను ఈ యుద్ధాన్ని విరమించానో, నా బాణాలు నేను కిందన పడేశానో, ఓన్లీ వాళ్ళ మీద ఉన్న ప్రేమ, వాళ్ళు నావారు, వారు నావారు, వాడు నా గురువు, ఇతను మా తాతగారు, ఇది మా చిన్నాన్నగారు అబ్బాయి, మా అన్న, మా బావ, నా స్నేహితుడు, ఇవన్నీ ఆ మోహాల నుంచి నాకు కంపించిపోయాను. ఆ మోహాల గురించి నువ్వేమో ఒక్కొక్క అధ్యాయం నాకు వివరించి చెప్పావు. ఇప్పుడు నా నెదల్లో ఏదైతే అజ్ఞానం అన్నది ఉన్నదో ఆ అజ్ఞానం చాలా మట్టుగా నిరసించింది. అంటే దేని గురించి? అంటే నీ తాలూకా విభూతులు చెప్తూ, ఆత్మ గురించి చెప్తూ, ఎవరు ఏంటి, ఎలా ఉన్నారు, ఏమిటి అన్న విషయాలు ప్రతిదీ నువ్వు నాకు బోధించావు కదా. అంటే మనిషి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎలా బ్రతుకుతున్నాడు, ఆయన కర్మలు ఎలా చేస్తున్నాడు, ఇవన్నీ చాలా చక్కగా వివరించి చెప్పుకొచ్చావు కదా. అందు గురించి నా తాలూకా మోహం చాలా మట్టుకు పోయింది. యత్వయుక్తం, అక్కడ ఏంటంటున్నాడు? యత్వముక్తం వచస్తేనా. నువ్వు ఎలాగపోయింది? నువ్వు నాతో ఇవన్నీ చెప్పావు. నాతో చెప్పబడిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నేను గ్రహించి నాలో ఉన్న అజ్ఞానాన్ని
నేను కొద్దిగా దూరం చేసుకున్నాను. ఓహో ఇదియా అని. ఆ తర్వాత ఏంటంటున్నాడు, మోహం విగతం మమా, నా తాలూకా మోహం కూడాను అందరూ సమానమే. అంటే ఈ ఇది ఈ చావు పుట్టుక అన్నది, చావు అన్నది లేదు. దెర్ ఇస్ నో డెత్ అట్ ఆల్. ఈ చనిపోయిన వాడు పుడతాడు, పుట్టినవాడు చనిపోతాడు. ఈ రెండు రోస్టర్ ఒకదాని తర్వాత ఒకటి తిరుగుతూనే ఉన్నది. ఇది ఎలా తిరుగుతున్నది అంటే కర్మానుసారం ఇవి తిరుగుతూనే ఉన్నాయి. అందు గురించి నువ్వు ఏమీ కలత చెందక, ఎవ్వరూ చనిపోలేదు, అందరూ బ్రతికే ఉన్నారు. వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకుంటారు. ఒక్క శరీరమే మారుతుంది, ఈ శరీరం తప్ప మరి ఇంకేం లేదు అన్న భావన నాకు వివరించి, ఎక్కడ 2వ అధ్యాయం నుంచి నాకు ఒక్కొక్క అధ్యాయాన్ని కర్మ గురించి ఇవన్నీ నాకు చెప్పేవే. అన్ని అధ్యాయాలు నా మైండ్లో ఉన్నాయి. నేను ఒక్కొక్కటి నెమరు వేసుకొని వస్తున్నాను. వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు ఐఎమ్ వెరీ స్టాండర్డ్. జస్ట్ నాలో కొంత మార్పు కలుగుతుంది, నాలో ఉన్న మోహం కొద్దిగా తొలగించింది అంటున్నాడు. ఏంటిది? మదనగ్రహాయ అంటున్నాడు. ఈ ఈ పదం ఎవడు ఇది అర్జున వాచ. 1వ అధ్యాయం అంటే 1వ శ్లోకం అర్జున వాచ, 2వ శ్లోకం కూడా అర్జున వాచ. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఏం చెప్తాడో మనం విందాం. అర్జునుడు అంటున్నాడు అన్నమాట, ఈ పదం ఎవడు చెప్పాడు? ఏది? మదనుగ్రహాయ. ఇది ఈ పదం ఉపయోగించడానికి ఎందుకు అది అనవలసి వచ్చింది? చూడండి, విశ్వరూప దర్శన యోగంలో మొట్టమొదట 1వ శ్లోకంలో మొట్టమొదట అర్జున వాచలో మొట్టమొదట అతను ఉపయోగించిన పదం ఏంటి అంటే మదనుగ్రహాయ. అంటే నువ్వు నా యందు చాలా దయ చూపావు. భగవంతుడు అంటే శ్రీకృష్ణుడు ఎవరు అని తెలిపించావు. ఆయన విభూతులన్నీ విన్న తర్వాత ఆయన మిక్కిలి ఆశ్చర్యించింది, ఈ సమస్త లోకానికి రక్షకుడు, సృష్టి స్థితి లయ ఆయన వల్లే జరుగుతున్నవి అని నేను గ్రహించాను. ఎలా గ్రహించాను? నీ వల్లే నేను గ్రహించాను. నువ్వు చెప్పగా నేను విన్నాను. అంటే దీనికి స్థితి లయ అంటే సృష్టి నీదే, ఆ తర్వాత దీన్ని నడిపించిన వాడు నీవే, లయ దాన్ని విరమించిన వాడు నువ్వే, ఈ 3 నీవే, నువ్వే ఆదిశక్తివి, నీ వల్లే ఇవన్నీ జరుగుతున్నవి అని చాలా ఆశ్చర్యం పొంది, ఇంతటి వాడివి నా ఎదురుగా ఆ కృష్ణుడిని చూస్తూ దండం మొక్కి, నా ఎదురుగా నువ్వు ఇంతటి శక్తి గలవాడివి నా యందు దయ చూపి ఇవన్నీ చెప్తున్నావు అంటే నిజంగా నేను చాలా అదృష్టవంతుడినే అని ఆయన మాట్లాడుతూ, నువ్వు ఇంకొకరు కాదు, నువ్వే స్వయంగా బ్రహ్మ, నువ్వే స్వయంగా విష్ణు, నువ్వే స్వయంగా మహేశ్వరుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంతా నీదే, నీ వల్లనే ఇదంతా జరుగుతున్నది అని నేను తెలుసుకున్నాను అన్న భావనతో చాలా ఆనందపడిపోయాడు అనమాట. నాలాంటి అతి స్వల్పుడైన నేను ఎలాంటి వాడిని? నేను మానవుణ్ణి, నాకు దగ్గర ఏమీ లేదు. ఇలాంటి స్వల్పుడికి అంటే ఇలాంటి వాడికి నువ్వు ఇంత విధంగా నాకు బోధించి నా తాలూకా అజ్ఞానాన్ని తొలగించావు అంటే నేను చాలా అదృష్టవంతుడిని. ఇంతటి శక్తిగల యోగి నా ఎదురుగా ఉన్నాడు అంటే నేను ఎంత అదృష్టవంతుడినో అనేసి ఎంతో ఆనందపడిపోయి ఉంటున్నాడనమాట. ఇంత గోప్యమైన విషయాలన్నీ నాకు చెప్పావు. రాజవిద్య రాజగుహ్య యోగంలో ఏంటి మామూలు విషయాలు కాదు, అందులో ఉన్న సీక్రెట్స్. ఆ తర్వాత మునులు ఎవరు, ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ సృష్టి ఎలా ఆరంభమైంది, ఆ సృష్టి అయిన తర్వాత వీళ్ళు ఎలా ప్రవర్తించారు
ఆ తర్వాత ఈ భూలోకమే కాదు, దేవలోకం, మధ్యలోకం, భూలోకం, ఇవన్నీ నువ్వు లోకాల గురించి ఒక్కొక్కటి నువ్వు వివరించి చెప్పావే. అంటే ఇంతటి బ్రహ్మాండాన్ని నువ్వు నీ శక్తిమయంతో ఇది నడిపిస్తుంది, నేను అనగా నీ దగ్గర ఏపాటి అనేసి ఆయన చాలా సంతోషపడిపోయి, ఇంకా నిజంగా నువ్వు నీ విభూతులు లాస్ట్ అధ్యాయంలో నాకు 20వ శ్లోకం నుంచి 42వ శ్లోకం వరకు నువ్వు చెప్పావు. మొత్తం 12 శ్లోకాలు, అంటే 22 శ్లోకాలు చెప్పావు. ఓన్లీ నీ విభూతులే. నేను ఇలాంటి వాడిని, నేను అలాగా, నేను ఇది, నేను అది అనేసి ఎంతో చక్కగా నువ్వు వివరించావే. ఏంటి మామూలుగా నువ్వు చెప్పావా? ఎంతో చక్కగా నువ్వు అవన్నీ వివరించావు. అన్ని ప్రాణుల్ని హరించే మృత్యువుని నేనే, అది కూడా చెప్పావు. ఆ తర్వాత ఈ ప్రహ్లాదుని నేనే, ఈ కాలాన్ని నడిపించిన వాడిని నేనే. ఆ తర్వాత ఈ వాయువుని, ఈ ఏవైతే ఉన్నాయో పంచేంద్రియాలు, పంచభూతాలు, ఈ ప్రకృతి సృష్టించడం, ఈ ప్రకృతిలో ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఈ ఈ ప్రకృతి గురించి కూడా నువ్వు నాకు చాలా చక్కగా అది వివరించావు. అంటే పరా ప్రకృతి, అపరా ప్రకృతి అనేసి 2 విధాలుగా నువ్వు దీన్ని నాకు చాలా చక్కగా వివరించావు. అందుగురించి ఈ పరమగోహ్యమైన 4వ అధ్యాయంలో ఆ విషయాన్ని చెప్పావు. ఆత్మకి జనన మరణాలు లేవు, ఆత్మ వేరు, నీ తాలూకా గోడ వేరు, దీనికి మాత్రం ఇది చావు లేదు అనేసి నాకు 4వ అధ్యాయంలోనే నాకు చాలా చక్కగా నువ్వు దాన్ని రకరకాల పదాలతో చెప్తూ రకరకాలుగా నాకు అది బోధించావు. అందువలన నా మోహం, అది అన్నీ విన్న తర్వాత నా మోహం చాలా మట్టుగా తగ్గినది. నేను యుద్ధం ఆరంభించినప్పుడు ఎలా అయితే ఆరంభించానో అలాగే నేను డౌన్ఫాల్ అయిపోయాను. ఓన్లీ నాలో ఉన్న మోహం గురించే నేను ఎంతో ఇంట్రెస్ట్గా వచ్చాను, కానీ వాళ్ళని చూసి ఇదంతా మొత్తం పోయింది. ఈ యుద్ధంలో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరి తాలూకా విషయాలు నాకు వివరించి చెప్పావు. ఆత్మ గురించి వివరించి చెప్పావు, ఈ బాడీ అంటే ఏంటో ఇవంతా వివరించావు. నిజంగాను నాలో ఇప్పుడు నేను ఫ్రెష్గా ఉన్నాను. ఇంకా పూర్తిగా, అంటే భగవంతుడు ఆయన తాలూకా అజ్ఞానం ఎంతవరకు పోయింది అన్నది ఆయన గ్రహించలేదు. ఆ తర్వాత అర్జునుడు కూడాను ఇంకా ఉన్నాయి కొన్ని డౌట్స్, అవి కూడాను నాకు పూర్తిగా పోవాలంటే నీ తాలూకా విశ్వరూపాన్ని చూపించాలి అని, నీ విశ్వరూపాన్ని చూస్తే కానీ, అంటే నన్ను ఒకసారి కరుణించి నన్ను చూపించు. నేను ఇంతవరకు అర్థం చేసుకున్నది ఏంటంటే నాలో ఉన్న మోహం పోయింది, కొంతవరకు పోయింది. ఇప్పుడు నేను చేయవలసినది ఏంటంటే నీ తాలూకా విభూతులు విన్న తర్వాత నీ తాలూకా ఏంటి, నీ తాలూకా విశ్వరూపాన్ని నేను చూడాలన్న భావన నాలో ఉన్నది, అది దయచేసి చూపించు అనేసి 1వ శ్లోకంలో వేడుకున్నాడు అనమాట. ఆ తర్వాత 2వ శ్లోకంలో ఏం చెప్పాడో మనం విందాం. 2వ శ్లోకంలో భవాస్యయౌ హి భూతానాం శృతై విస్తరసోమయా తత్వం కమల ప్రత్యాక్ష మహత్యామసి చావ్యయం. చావ్యయం అంటే అవ్యయం, శాశ్వతమైన అనమాట. అంటే ఇక్కడ ఎలా చెప్పాడో చూడండి. భవాస్యయౌ, అక్కడ ఈ ప్రళయాల గురించి చెప్తున్నాడు. ఫస్ట్ భవాస్యయౌ హి భూతానాం అనేసి ఫస్ట్ వర్డ్. ఏదైతే మనం శ్లోకం చదువుతున్నామో ఆ చదివినప్పుడు మనకు అర్థమైపోవాలి ఏంటి శ్లోకంలో ఏంటి, ఆయన తాలూకా అర్థం ఏంటి, అది ఎందుకు ఆ పదాన్ని ఉపయోగించాడు. ఇక్కడ ఈ 2వ శ్లోకంలో ఫస్ట్ ఏంటంటున్నాడు,
భవాశయౌ. భవాశయౌ ఏంటి భవాశయవు అంటే? అంటే ఈ ప్రళయాల గురించి చెప్తున్నాడు. ఎవడు? అర్జునుడు. ఈ ప్రళయం ఎలా వచ్చింది, ఈ ఉత్పత్తి అంటే ఏంటి, ఈ ప్రళయాల గురించి ఏంటి, ఈ మొత్తం ఎలాగా ఈ జీవరాశులన్నీ మొత్తం ఏంటి, భూతానం అంటే మొత్తం ప్రాణులు, మొత్తం ఈ లోకంలో కొన్ని లక్షల లక్షల వెరైటీలు, 85 లక్షల వెరైటీస్ ఆఫ్ ప్రాణులు, అందులో మానవుడు ఒక్కడు. ఇంకా ఎన్నో రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ నువ్వు సృష్టించావు. దీన్ని సృష్టించిన వాడివి నీవే, ప్రళయం చేసిన వాడివి నీవే. అందుకే అక్కడ ఏంటంటున్నాడు, భవాశయౌ హి భూతానాం అంటున్నాడు. అంటే ప్రాణాల గురించి. మొత్తం ఈ ప్రాణులన్నీ నువ్వు సృష్టించిన వాడివి నువ్వే, ప్రళయం తెచ్చిన వాడివి నువ్వు. సుతై విస్తరౌ సుతై విశ్వతౌ అంటున్నాడు. ఏంటి? సుతౌ విస్తర సోమయ. ఏంటి అలాగంటున్నాడు? సుతౌ విస్తర సోమయ తత్వ కమల ప్రత్యక్ష మహాత్యమపి చావ్యయం శాశ్వత. అంటే ఇక్కడ ఆ భగవంతుని దీని గురించి ఆయన మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఏంటి అని, ఇది ఎలా వచ్చింది ఏంటి అనేసి. అంటే ఆ కృష్ణుడిని వర్ణిస్తున్నాడు. ఇక్కడ రెండవ వాక్యంలో ఏంటంటున్నాడు? త్వత్తం అంటే నీ వలన నువ్వు ఎలా ఉన్నావు? కమల ప్రత్యక్ష అంటే నీ తాలూకా కళ్ళు ఎలా ఉన్నాయి అంటే కమల పువ్వులాగా ఉన్నాయి. అంటే కమల తాలూకా పువ్వు తాలూకా రేకులు ఎంత చక్కగా ఉంటాయో అది మనం చూస్తే మనకు తెలుస్తున్నాయి. ఆ రేకులుగా ఉన్న నీ కళ్ళతో ఈ ప్రపంచాన్నంతను సృష్టించి ఈ ప్రపంచాన్నంతను నడిపిస్తున్న ఓ మహానుభావా అన్న అర్థం. ఓ కమలాక్ష, ఈ సమస్త ప్రాణులకు ఉత్పత్తికి ప్రళయానికి నువ్వే, అంతటికీ నువ్వే అన్న విస్తరంగా నువ్వు చాలా చక్కగా ఇంతవరకు నాకు చెప్పావు. ఆ తర్వాత నువ్వు ఎవరు? నువ్వు శాశ్వతుడివి, ఇవన్నీ టెంపరీ అనేసి శాశ్వతమైన నీ మహిమల గురించి నువ్వు చెప్పగా నేను విన్నాను. నేను చాలా ఆశ్చర్యంగా చెందుతున్నాను. చాలా ఆశ్చర్యం కాదు, నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. నీలో ఉన్న ఇంత ప్రభావం నీలో ఉంది కదా, ఈ ప్రభావాన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. ఆశ్చర్యపోవడం కాదు, నేను చాలా ఆనందపడుతున్నాను కూడా. నేను ఎంతో అదృష్టవంతుణ్ణి. అంటే ఈ 7వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు నువ్వు నీ లీలల గురించే చెప్పావు. చాలా చక్కగా నాకు వివరించావు. ప్రతి వస్తువు యొక్క పుట్టుట మరణించుట ఇవన్నీ నీ ద్వారా అవుతుంది అనేసి నువ్వు వివరించావు. ఈ ప్రపంచం తాలూకా వినాశనం ఉత్పత్తి రెండు నీదే. నీ గురించి నీవు చెప్పగా నేను విన్నాను. మొత్తం ఈ ప్రళయం ఇదంతను సృష్టించిన వాడివి నువ్వే, ఆ తర్వాత వినాశనం చేసిన వాడివి కూడా నువ్వే. భావ్యయ ఇక్కడ ఏంటంటున్నాడు? మొట్టమొదట భావ్యయ అనేసి మనకు చెప్తున్నాడు. భావాప్యయౌ అంటే నువ్వు చెప్పగా, అంటే నీ తాలూకా శక్తి ఎలాంటిదో ఆయన చెప్తున్నాడు అనమాట. అంటే ఈ ఉత్పత్తి ప్రళయాలు ఇవన్నీ నువ్వే అన్న భావనతో అక్కడ ఆ శ్లోకంలో మొట్టమొదట ఇవి చెప్పాడు. అది ఆ భావ్యయ అన్నది నేను వింటూ దీనికి కారణలయుడివి, అంటే దీనికి స్థితి లయ
ఇదంతా నీదే అన్న భావన, ఇదంతా నీ వల్ల జరుగుతుంది అన్న భావనతో నువ్వు నాకు చెప్పగా, నేను మొత్తం ఈ నువ్వు ఏదైతే చెప్పావో ఇవన్నీ నేను చాలా చక్కగా వింటూ నాలో అర్థం చేసుకుంటూ నేను నా తాలూకా ఆ, అంటే అజ్ఞానాన్ని నేను కొంత తుడిచిపెట్టుకున్నాను. ఏదైతే ఈ సృష్టిలో ఉన్న ప్రాణులన్నీ నీ వల్లనే జరుగుతున్నాయి. ఈ ఉత్పత్తికి స్వరూపానికి ఇవంతా నీదే. ఆ తర్వాత ప్రకృతి పర అపర అనేసి రెండు ప్రకృతులు నీవే అని చెప్పావు. ఇది ప్రకృతి. దీని కాకుండా ఇంకా అపర, దానికన్నా సృష్టింది ఏమి బ్రహ్మాండం, ఇదంతా నీదే అన్న భావనతో నువ్వు చెప్పావే, నిజంగా నేను ఎంత అదృష్టవంతుని అనేసి అంటున్నాడు. ఈ పుట్టుక చావు నీ వల్ల వచ్చింది అన్న భావనతో ఈ ఇది ఈ రెండవ శ్లోకం మనకి ఇది అప్పచెప్పాడు. ఏంటంటున్నాడు? ఓ కమలాక్ష అంటే కమలాక్ష, కమల పువ్వులాంటి నీ కన్నులతో ఈ మొత్తం సృష్టి అంతను సృష్టించి ఇవన్నీ నువ్వు నీ చక్కని చూపులతో నువ్వు చూస్తున్నావు కదా, ఎంతో దయగల మహానుభావ అనేసి. ఓ కృష్ణ, సమస్త ప్రాణుల ఉత్పత్తి ప్రళయం గూర్చి విస్తరంగా నువ్వు నాకు చెప్పావు. నేను అది అర్థం చేసుకున్నాను. ఆ తర్వాత ఈ శాశ్వతమైన నీవేవైతే మహిమలు ఉన్నాయో ఈ మహిమల గురించి కూడా నువ్వు చెప్పావు. అది కూడా నేను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నాకు కావలసింది ఏంటంటే, నేను ఇంత అర్థం చేసుకున్నాను. ఓ కమలాక్ష అంటే ఆయన్ని స్మరిస్తూ నాకు నీ విశ్వరూపం చూడాలని నాకు ఉన్నది. నువ్వు ఒక్కసారి నువ్వు చూపించగలవా అన్న భావనతో చెప్తున్నాడు. ఓ పరమేశ్వర, నీవు ఏదైతే చెప్పావో అదంతా కరెక్టే. నాకు అసలు సందేహం అన్నది లేదు. ఓ పురుషోత్తమ, నీ తాలూకా శక్తి బలం ఇవంతా నేను విన్నాను. నాకు దయచేసి నీ తాలూకా రూపాన్ని చూపించు అని ప్రార్థిస్తూ మనకి ఈ రెండు శ్లోకాలు, ఒకటో శ్లోకం రెండవ శ్లోకం మనకి ఇది అందించాడనమాట. ఇది మనం అర్థం చేసుకుంటూ ఆ భగవంతుని ఎల్లప్పుడూ మనం ధ్యానిస్తూ ఆయన శక్తిని మనం తలుచుకుంటూ ఆయనకి దగ్గరలో అవ్వడానికి మనం ప్రయత్నిద్దాం. సాయిరాం.